నువ్వనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం ఉంటే చాలు. నీ వెనక సైన్యమే ఉండాల్సిన అవసరం లేదా. గెలవడానికి ఆలస్యమవుతుందని గమ్యాన్ని మార్చుకో. వీలైతే పద్ధతి మార్చుకో. ఓటమిని తట్టుకొని నిలబడినప్పుడే గెలుపును పట్టుకునే అవకాశం దక్కుతుంది. గుర్తుంచుకోండి, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవా, కానీ కేవలం అనుకోవడం దగ్గరే ఆగిపోక. గుర్తుంచుకోండి, మీ బలహీనమైన మనస్తత్వమే మిమ్మల్ని ఇంకా బలహీనపరుస్తుంది. మీరు ఏదో ఒక అద్భుతం సాధించే వరకు మీ అంతరాత్మ కూడా మిమ్మల్ని నమ్మదు అది నువ్వు చెయ్యగలవని. ఒక వ్యక్తి ఏ పొరపాటు చెయ్యలేదు అంటే అతను ఏ ప్రయత్నము చేయనట్లే, అవునా? మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న ప్రతి పనిని కూడా ప్రేమించాల్సి ఉంటుంది. అర్థమైందనుకుంటా. తెలివైన వారు ఎప్పుడు కూడా సమస్యలను పరిష్కరిస్తారు, కానీ మేధావులు అసలు సమస్యలే రాకుండా ఆపుతారు. అర్థమైందనుకుంటా. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించా. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే దాన్ని వ్యక్తులతో లేదా వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. అప్పుడే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది అంటారు బుద్ధి అలాగే వివేకం ఒక్కటేనని. కానీ నేను మీకు ఒక అమూల్యమైన నిజం చెప్పనా? ఇక ఇందులో చాలా అమూల్యమైన తేడా ఉంది. అలాగే అది ఏమిటి అంటే, బుద్ధి యొక్క సంబంధం మెదడుతో ఉంటుంది, ఇక వివేకం యొక్క సంబంధం మనసుతో ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఎవ్వరికీ బానిస కాదు, ఆఖరికి భర్తకైనా సరే. గుర్తుంచుకోండి, ప్రేమించిన వాళ్ళతో జీవితం పంచుకోకపోయినా బ్రతకవచ్చు, కానీ పెళ్ళి తరువాత బంధంలో ప్రేమ లేకపోతే ఇక అది కేవలం నరకం మాత్రమే. ఆ నరకంలో మునిగి తేలుతున్న కాపురాలు ఎన్నో కదంటారా? జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, అలాగే భరించే ఓపిక, ఈ రెండు కూడా మన మనసుకు ఖచ్చితంగా ఉండి తీరాలి. గుర్తుంచుకోండి, మనకు వచ్చేదాన్ని బట్టే మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టే మన జీవితంలోని ఆనందం ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. ఇక తెలివి లేనివాడు తన తప్పుల నుంచే నేర్చుకుంటూ ఉంటాడు. అర్థమైందనుకుంటా. జీవితంలో ఎప్పుడు కూడా ఓటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చెయ్యలేకపోయిన అంశాలే ఉంటాయి కదంటారా? ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులు చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారా? అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. అర్థమైందనుకుంటా. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకొనే ఉంటుంది, కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసమే తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తూ ఉంటాం, అవునా? జ్ఞానం అనేది ఒక సాధన, కానీ సత్యం దిశగా చూపేదే కేవలం కృతజ్ఞత మాత్రమే కదంటారా? మీ ముత్తాతలు ఏం సాధించారు అనేదే అప్రస్తుతం. ఎప్పటికైనా కూడా నీ ఎదుగుదల మాత్రమే నీదే. గుర్తుంచుకోండి, ప్రతి ఆలోచన కూడా మన మీద తప్పకుండా ఏదో ఒక ప్రభావం చూపుతుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి.
బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పటికీ కూడా గుర్తించలేడు. బాగు కోరేవాడు కోపగిస్తాడు. మోసగాడు నవ్వుతో నీ చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇక సూటిగా చెప్పేవాడు శత్రువు అవుతాడు. మాయ మాటలు చెప్పేవాడే మిత్రుడవుతాడు. రోజుకి ఒక్కసారైనా అనిపిస్తుంది ఏంటి ఈ జీవితమని. అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు. కానీ అలా అనుకోకపోతే లోపల ఏదో భారంగా ఉంటుంది. అవునా? సీతమ్మ రాముడిని కోరలేదా? విధే వారిని కలిపింది. రాముడు సీతమ్మనే అడవిలోకి రమ్మనే బ్రతిమాలలేదా? తనే అతని వెంట కదిలిందే. కోరితేనో బ్రతిమాలితేనో మనతో ఉండేవారు. బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో కదంటారా? ఒక ప్రాణం లేని డబ్బు ఇచ్చే ధైర్యం ప్రాణం ఉన్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. అవునా? కదిలే మేఘాలను కట్టి బంధించాలి అనుకోవడం ఎంత అవివేకమో. మనల్ని కాదు అనుకొని వెళ్ళిన బంధాలను పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. గుర్తుంచుకోండి. విడిచే ఉద్దేశం లేనప్పుడే మరొకరి చెయ్యి పట్టుకోవాలి. అవసరం కోసమో ఆనందం కోసమో మరొకరి జీవితంలోకి వెళ్తే నువ్వు వదులుకున్నట్లు అవతలి వాళ్ళు వదులుకోలేకపోవచ్చు. గుర్తుంచుకోండి. మితిమీరిన నమ్మకం ఎంతో ప్రమాదకరమైనదే. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. గుర్తుంచుకోండి. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం ఎంతో ఉత్తమం కదంటారా? మనిషికి తోడు ముఖ్యమే, పెళ్ళి కూడా ముఖ్యమే. కానీ అర్థం చేసుకోలేని తోడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రేమ లేని పెళ్ళి పాడే మీద శవం, రెండు ఒక్కటే కదంటారా? కట్టుకున్న భార్యను ఒక్కసారి ప్రేమించి చూడ, జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఆడదాని మనసు చాలా పిచ్చిదే. కాస్త ప్రేమ చూపిస్తే చాలా ఉప్పొంగిపోతుంది. కానీ కోపం చూపిస్తే గుండెలు పగిలేలా ఏడుస్తుంది. భార్యని ద్వేషించే వారి బ్రతుకు ఎప్పుడూ కూడా భారంగానే ఉంటుంది. కాబట్టి కేవలం ప్రేమిస్తూ ఉండండి. అప్పుడు అంతా ఆనందంగా ఉంటుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.